సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతున్నావో ప్రభు ఆయన ఆశీర్వాదం దీవెనలు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రం నాయన నీ రక్తదానం ఇచ్చి మమ్మల్ని కొన్నందుకే స్తోత్రములు. పరలోక ఆశీర్వాదములు, పరిశుద్ధ జీవితము నీవు నిత్యము నీ ప్రజలైన మా పట్ల చూపించే దేవుడు అయినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా దేశ విదేశీ సంఘాలను సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని డ్రగ్స్ను అణిచివేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ధనికులను నీ వాక్యం చేత సంధించమని ప్రార్థిస్తున్నాం. నాయన, యుద్ధాలు, భూకంపాలు, జననష్టం, ప్రజానష్టం వాటి లేకుండా మీ కృప దయచేయండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెలగొట్టే శక్తిని దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు తండ్రి నాయన సహాయం చేయమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని నాయన తండ్రి, ఇటు ఢిల్లీలో తండ్రి నాయన మరి ఎంతగానో ప్రభానైనా యువత మరి ఆందోళన చేస్తుండగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సమాధానం దయచేయండి. నాయకుల పట్ల పిల్లల వారి భవిష్యత్తు విషయమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థించి అడివేడుచున్నాం తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకోబోతుంటున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి 5వ అధ్యాయము 1వ వచనంలో, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములోను నాకు ఉత్సాహం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపిస్తున్నాడని ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇజ్రాయేలులను పోనీయను. కాబట్టి సోదరి సోదరులారా, ఇక్కడ యెహోవా ఎవరో నేను ఎరగను, ఇజ్రాయేలును పోనీయను అనే మాటను చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇజ్రాయేలును పోనీయకూడదు అనేది మరి దేవుని నిర్ణయం కానీ మనిషి యొక్క నిర్ణయము కాదు. కాబట్టి నాటి ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు తర్వాత మరి మోషే తన ప్రజల దగ్గరికి ఈజిప్టుకు వచ్చినాడు. అక్కడ ప్రజల దాస్యంలో నుంచి విడిపించడానికి ప్రభు తనను వాడుకోవడానికి సిద్ధపాటు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి యెహోవా దేవునికి మాత్రమే ప్రజలు మరి సేవించాలని అక్కడ మరి కొన్ని విషయాల ద్వారా మరి ఫరోకు తెలియజేయడానికి మోషేను ప్రభువు పంపి ఉంటున్నాడు. కాబట్టి మరి అక్కడ చూసినట్టయితే ప్రజలను మరి మోషే మరి పోనీయను అన్నప్పటికీ అక్కడ వెళ్ళి ప్రజల కోసమై మరి ఫరోను వేడుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. అయితే మరి అక్కడ చూసినట్టయితే మరి వేల కొలది మరి దేవస్థానాలు, లక్షల కొలది విగ్రహాలు, మరి 3 లక్షలకు పైగా అక్కడ మరి దేవతా విగ్రహాలు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి అటువంటి స్థలాల్లో మరి ఫరో ఒక కఠిన మరి వ్యవస్థ తనకు ఒక ఉన్నప్పటికీ ఒక హిట్లర్ లాగా, నెపోలియన్ చక్రవర్తి లాగా తను అక్కడ ప్రజలను నియంత పరిపాలన చేసినప్పటికీ తనను అక్కడ ఉన్న ప్రజలు ఒక మొర దేవుడు విన్నాడు. కాబట్టి వారిని విడిపించడానికి మోషేను ఒక వాడుకుంటూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి అక్కడ మతాలలో ఎన్నో క్షుద్ర శక్తులు మరి ఉన్నట్టు చూస్తుంటున్నాం. ఎన్నో క్షుద్ర శక్తులు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అలాగనే పూర్వకాలంలో మేధస్సు వాళ్ళు ఉన్నట్టు మనం చూస్తుంటాం. వారు ఎన్నో ప్రకృతి శక్తులను మరి కనుగొన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి గెంఫీ అనే చోట దేవత ప్రతిమ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం.
అలాగే ఇజ్రాయేల్ అక్కడ మరి ప్రజలు దేవుడు వారిని విడిపించే నిమిత్తమై వారిని దేవుడు ఒక ప్రణాళికను మోషే ద్వారా ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మరి దేవుని మాటలను మనము చాలా జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నిద్దాం. అదేవిధంగా పరిశుద్ధ లేఖనంలో మరి నిర్గమాకాండం 7వ అధ్యాయం 5వ వచనంలో గమనించుకున్నట్లయితే, నేను ఈజిప్టు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయిలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఈజిప్టీయులు తెలుసుకొందురు. మోషే అంటే ఇజ్రాయిలు వారి మధ్య నుండి నేను రప్పింపగానే నేను యెహోవానని ఈజిప్టీయులు తెలుసుకుంటారు. కాబట్టి వారిని రప్పిస్తాను, వారిని విడిపిస్తానని దేవుడు మరి ఒక మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట ద్వారా అక్కడ ప్రజలకు ఎటువంటి మరి ఇబ్బంది ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిపించేవాడిగా ఉంటాడు. దేవుడు తన ప్రవక్తను వాడుకొని ఈ కార్యము చేయబోతున్నాడు. కాబట్టి మెల్లిమెల్లిగా ఈ కార్యక్రమాలన్నీ అక్కడ ఉన్న ఫరోకు, ప్రజలకు, ఈజిప్టు వాళ్ళకు అర్థం కావడానికి దేవుడు స్లోగా నార్మల్లో నీరు పోసినట్టు వారికి స్లోగా అర్థం చేపిస్తున్నాడు. కాబట్టి ఒక 16 ఏళ్ళు 14 ఏళ్ళ కుర్రవానికి తన తల్లి ఒక గిఫ్ట్ ఏమిస్తున్నావమ్మా అని తల్లిని అడిగినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పినారు, నీ కుమారుడు 2 నెలల్లో చనిపోతాడు అన్నప్పుడు తన గుండె మరి బొర్రబడినప్పుడు తన గుండె తీసేసి మరి తల్లి గుండెను అక్కడ అమర్చి తను చనిపోయింది. 18 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆ కుర్రవాడు ఆ బీరువాను తెరిచి చూడమని తల్లి చెప్పింది. ఆ 18 ఏళ్ళకు వచ్చే ఆ కుర్రవాడు బీరువాను తలుపు తెరిచి చూస్తే తాను చెప్పిన మాటలు తాను ఆ బీరువాలో మరి రాసి పెట్టినట్టు చూస్తుంటున్నాం. అలాగే యేసు ప్రభు వారు కూడా 2000 సంవత్సరాల క్రిందట మన కొరకు చనిపోయినాడని ఈ గ్రంథంలో రాయించాడు. అనేకులు మరి మోషే మరి పాత నిబంధనలో దేవుడు వాడుకున్న ఒక ప్రవక్తగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే అదేవిధంగా మరి దేవుడు తన బిడ్డలకు ఏ విధంగా మరి సహాయం చేస్తూ మరి నడిపించేవాడు ఉంటున్నాడని మనము మరి గమనించుకోవాలి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో. అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరికి మరి సహాయం చేసి నడిపించేవాడుగా ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. మరి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఎమ్రే అనే వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించెదరు. కాబట్టి ఎమ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లు మరి ఎమ్రే మోషేను ఎదిరించినట్లు వీరుగా సత్యము విషయంలో మరి ఎదిరించకూడదని ప్రభువు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఎదిరించడం వలన, తిరుగుబాటు చేయడం వలన మనమే నష్టపోతాం. కాబట్టి నష్టపోయే స్థితికి మనం రాకూడదు. దేవుడు చెప్పినట్టు విన్నప్పుడు మన జీవితాలు ఎన్నో మరి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు దయచేసేవాడిగా ఉంటాడు. దేవుడు తన కృపను అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన కృపను, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే 12:12లో నిర్గమాకాండంలో చూసినట్టయితే, ఆ రాత్రి నేను ఈజిప్టు దేశమందు మరి సంచరించి ఈజిప్టు దేశమందు మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలిచూలు సంతతియు హతము చేసి ఈజిప్టు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. కాబట్టి ఈజిప్టు దేశపు దేవతలందరికీ దేవుడు తీర్పు తీరుస్తాను. దేశవాళీ దేవతలు ఒక పక్క, ఫరో ఒక పక్క, మోషే ఇజ్రాయిలు ప్రజలు ఒక పక్క. మరి వీరికి దేవుడు మరి దేవుని పక్షాన ఉన్న వారికి దేవుడు కాపాడుతాడు. దేవుని పక్షాన ఉండకుండా మరి ఇతర దేవతలను పూజించే వారికి దేవుడు నాడు తీర్పు తీరుస్తానని ఈజిప్టు దేవతలకు అని అక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, అదేవిధంగా
దేవుని యొక్క పరిశుద్ధ లేఖనమును ధ్యానించినట్లయితే మనకు మరి పరిశుద్ధ లేఖనంలో కొన్ని మాటలు అదేవిధంగా మనం చూస్తుంటున్నాం. ఆయన ప్రేమను, ఆయన కృపను మరి ఏ విధంగా మరి ఉంటుందో మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా నిర్గమకాండంలో మరి 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ 19 నుంచి 24 వరకు చూసినట్టయితే 19 నుంచి 24లో చూసినట్టయితే అక్కడ ఒక తెగులును గురించి చూస్తుంటున్నాం. అనగా మరి అక్కడ మరి రక్తము, నీళ్లు రక్తంగా మార్చినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి ఆయన మరి అక్కడ మరి దేవుడు మరి నదీ దేవతను వారు పూజించేవారు. ఆ నదిని ఓ నదీ దేవత అని వారు ఆరాధించే దేవతకు దేవుడు ఆ నీళ్లను రక్తంగా మార్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి మంత్రజ్ఞులుగా అలాగ చేశారు. వారు కూడా ఆ నీళ్లను రక్తంగా మార్చారు. కాబట్టి అక్కడ మరి ప్రజలు మరి దేనైతే ఆరాధించారో, దేనైతే పూజించారో ఆ నదీ దేవత ప్రతిరోజు వారికి పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చే ప్రజలకు ఆ నది రక్తంగా మారిపోయింది. కాబట్టి మరి అక్కడున్న మంత్రజ్ఞులకు ఆ విధంగా చేశారు. కాబట్టి మొదటిగా ఆ మాటను చూస్తుంటున్నాం. కాబట్టి 19 నుంచి 24 వరకు ఈ మాటను చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి దేవుడు ఏ విధంగా తన ప్రజలకు సహాయం చేసి బలపరిచి స్థిరపరిచేవాడు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా నిర్గమకాండంలో 8వ అధ్యాయంలో మరి 1 నుంచి 15 వచనం వరకు మనం గమనించుకున్నట్లయితే రెండో మాటగా మనం చూసినట్టయితే మరి ఆడ కప్ప దేవత గురించి చూస్తున్నాం. టెకా అనే కప్ప దేవత, ఎపిపిస్ దేవత రెండోదిగా చూస్తుంటున్నాం. మరి దీన్ని కూడా అక్కడ ఉన్న మంత్రవాదులు చేశారని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ కప్ప దేవతను కూడా వారు చేసినట్టు రెండోదిగా మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా నిర్గమకాండము 9వ అధ్యాయము 1 నుంచి మరి నిర్గమకాండము 8వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 16 వచనం నుంచి 20 వచనం వరకు 16 నుంచి 20 వచనం వరకు గమనించినట్లయితే అక్కడ గేబు అనే భూదేవతను చూస్తాము. కాబట్టి మరి దీన్ని మరి మంత్రజ్ఞులు చేయలేకపోయినారు. గేబ్ అనే భూదేవత మరి అక్కడ పేలు అనగా బొబ్బలు మరి పేలు వచ్చినాయి. కాబట్టి మరి బయలు దేవతకు మరి తీర్పుగా చూస్తుంటున్నాం. కాబట్టి పేలు అనే దేవతకు తీర్పుగా చూస్తుంటున్నాం. మూడోదిగా మనము గమనించుకున్నట్లయితే ఇది భూదేవత మీద దేవుడు ఒక తీర్పుగా చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా వారు పూజించే దేవతలకు దేవుడు నాటి 10 తెగుళ్ళు 10 ఆజ్ఞలు 10 తెగుళ్ళు మనము చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని మాట వినకపోతే ఫరో తన కఠిన హృదయాన్ని దేవుడు కరిగించడానికి కొన్ని మరి దేవుని కార్యక్రమాలను దేవుడు ఆనాటి ప్రజలకు, రాజుకు, ఈజిప్టు ప్రజల ముందర చూపిస్తూ వచ్చాడు. ఒకటొకటి చూస్తూ ఉంటున్నాడు. మరి కొన్ని అక్కడ ఉన్న మంత్రవాదులు చేయగలిగినారు, కొన్ని చేయలేకపోయినారు. అదేవిధంగా మనం గమనించుకున్నట్లయితే మరి 4వదిగా మరి 8వ అధ్యాయము నిర్గమకాండము 21-32 వరకు చూసినట్టయితే అక్కడ కెఫారా అనే కందిరీగలు 4వదిగా చూస్తుంటున్నాం. మరి రా అనే సూర్య దేవతకు వారు మరి పూజ చేసినట్టు చూస్తుంటున్నాం. ఈగలను వారు పూజ చేసినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి వారు క్రిమి కీటకాలకు కూడా దేవతగా భావించి పూజ చేసేవారు నాటి కాలంలో. కాబట్టి మరి సృష్టిని ఆరాధించే వారికి సృష్టికర్త అయిన దేవుడు ఒక
ఒక తీర్పును, ఒక శిక్షను వారి మీదకి ఈ విధంగా తెస్తూ ఉంటున్నాడు. వారు ప్రభు మాట వినకుండా ఈ సృష్టిని ఆరాధించడం జరిగింది. ఈ సృష్టిని ఆరాధించడంలో వారు ఎంతో ప్రముఖ పాత్ర వహించినప్పుడు దేవుడే చర్య తీసుకున్నాడు తన ప్రవక్త ద్వారా. అక్కడ రాజుకి, ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తూ తన అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే నిర్గమాకాండం 9వ అధ్యాయంలో మరి మనం గమనించుకున్నట్టయితే 9వ అధ్యాయం 1 నుంచి 7 వరకు 5వ మాటగా చూస్తుంటున్నాం. మరి 9వ అధ్యాయంలో చూసినట్టయితే మరి పొక్కులు, దద్దుర్లు వచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఇక్కడ మరి ఎపెస్సి అనే దేవత మరి ఎద్దు దేవతగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మరి ఆ దేవతను మరి పొక్కులు, దద్దుర్లు వచ్చినట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి వారు ఎద్దు దేవతను పూజించారు. మరి అక్కడ పొక్కులు, దద్దుర్లు మరి జంతువులకు వచ్చినట్లు మనము చూస్తుంటున్నాం. సోదరులారా, మరి ఏదైతే వారు పూజిస్తూ వచ్చారో దానికి అన్నిటికీ మరి దేవుడు ఒక తీర్పును మరి ప్రవేశపెట్టినట్టు మనం చూస్తుంటున్నాం. అన్నీ చూస్తున్నాడు, అక్కడ రాజు గమనిస్తున్నాడు. కానీ దాని ద్వారా బుద్ధి తెచ్చుకోవడం లేదు, దాని ద్వారా ఎలా చేయాలనేది తనకు అర్థం కావడం లేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే నిర్గమాకాండం 9వ అధ్యాయము 8 నుంచి 17వ వచనం వరకు 6వ మాటగా చూసినట్టయితే మరి ఇక్కడ 9 నుంచి 8 నుంచి మరి చూసినట్టయితే 17వ వచనం వరకు గమనించుకున్నట్లయితే మరి అక్కడ ఉన్న మరి మనం చూస్తున్నట్లయితే మతం మీద మరి వారు ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ దేవుని యొక్క తీర్పు అక్కడ వచ్చినట్టు ఈజిప్టు మరి చెరువుల మీద మరి ఎంతో దేవుని యొక్క తీర్పును చూస్తుంటున్నాం. మంత్రవాదులకు మరి పొక్కులు, దద్దుర్లు వచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్న యాజకులు మరి విగ్రహారాధన చేసేవారికి మరి పొక్కులు, దద్దుర్లు వచ్చినాయి. కాబట్టి మరి వారు దేవుని పూజించేవారు, అక్కడి సృష్టిని పూజించేవారు, సృష్టికర్తని కాకుండా సృష్టిని వారు చేసుకున్న దాన్ని పూజించే వారికి ఈజిప్టులో వారికి మంత్రవాదులకు పొక్కులు, దద్దుర్లు వచ్చినవి మోషే ప్రార్థన చేయగా మనం చూస్తుంటున్నాం. సోదరులారా, ఇది మరి 6వదిగా చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే 7వది మనం చూసినట్టయితే మరి నిర్గమాకాండం 9వ అధ్యాయంలో 18 నుంచి ఇక్కడ మరి 35వ వచనం వరకు మరి దీన్ని గమనించుకున్నట్లయితే మరి ఆకాశదేవికి తీర్పు దేవుడు తీర్చినట్టు చూస్తుంటున్నాం. మరి వడగండ్లు పడి అనేక మంది మరి ఆనాడు మరి ఎక్కడైతే జంతువులు మరి పక్షులు మరి ఏదైతే మరి ఆ రోజు బయటకు వచ్చినావో అవి మరి నష్టపోయినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆకాశదేవికి దేవుడు తీర్పు తీర్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి 7వదిగా ఆ మాటను చూస్తుంటున్నాం. అయినప్పటికీ ఫరో హృదయము కఠినంగా అయితూనే వస్తుంది. అదేవిధంగా 10వ అధ్యాయంలో 1 నుంచి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మరి 1 నుంచి అలాగే 20వ వచనం వరకు గమనించుకున్నట్లయితే ఇక్కడ 8వదిగా చూస్తుంటున్నాం. కాబట్టి కీటక దేవతల మీద దేవుడు తీర్పు తీర్చినట్లు మనం చూస్తుంటున్నాం. మరి పంట చేనులో మరి ఏదైతే ఉందో మరి ఆ టైంలో మరి నష్టపోయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఈ తీర్పు మరి ఆహార వస్తువుల మీద కూడా పడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మనిషి ఎంత కఠినంగా అయితే దేవుడు కూడా అంతే కఠినంగా చర్య తీసుకుంటాడనేది ఇదొక ఉదాహరణగా, ఇదొక జరిగిన సంఘటనగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, అదేవిధంగా 21 నుంచి నిర్గమాకాండము
10వ అధ్యాయం 21 నుంచి మరి 29వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ 9వదిగా చూస్తున్నాం. మరి రా అనే సూర్యదేవుని దేవతకు తీర్పు తీర్చినట్టు మనం చూస్తున్నాం. ఆకాశ దేవుని వైపు మరి చీకటి ఉన్నంత చీకటి కమ్మెను. కాబట్టి సూర్యుడే కనబడకుండా దేవుడు చేశాడు. కాబట్టి దాన్ని ఎవరైనా చేయగలరా? సూర్యుడు కనబడకుండా మనమైతే చేయలేము, కానీ దేవుడు చేయగలడు. కాబట్టి ఇన్ని జరిగినప్పటికీ మరి ఫరో కఠినంగానే ఉన్నట్టు చూస్తున్నాడు. అదేవిధంగా 10వదిగా చూసినట్టయితే 1వ అధ్యాయం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి అలాగే 12వ అధ్యాయము 36 వరకు మరి దీని గురించి రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. అనగా 10వ తెగులను గురించి చూసినట్టయితే ఇంట్లో జ్యేష్ఠ కుమారుని మరి దేవుడు మరి జ్యేష్ఠుని పుత్రుని దేవుడు మరి తీసేసుకున్నట్టు చూస్తుంటున్నాం. ప్రతి ఇంట్లో ఒక జ్యేష్ఠ పుత్రుని దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి అక్కడ ఉన్న మత విద్వాంసులు మరి ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. కాబట్టి వారి దేవతలను ఎంత పూజించినప్పటికీ అది ఫలించలేదు. కాబట్టి మోషే మరి ఎంతగానో ధైర్యం సాహసాలు చేసి ఫరోతో మాట్లాడుతూ వచ్చాడు, ఎన్నో మరి సంభాషణ చేస్తూ వచ్చాడు. కానీ మరి ప్రెస్ మీటింగ్ అంటాం కదా, అట్లాంటి ప్రెస్ మీటింగ్లు ఎన్నో పెట్టినాడు మోషే ఒక రాజుతోటి. కాబట్టి ఒక నాయకునితో మాట్లాడాలంటే ఒక పెద్ద మరి మన ప్రధానమంత్రితో మాట్లాడాలంటే ఎంత కఠినమైన శాసనాలు ఉంటావో వారి మాటల్లో వారి ఆలోచనల్లో అని మనం చూస్తుంటున్నాం. కానీ ఫరో మరి అంత కఠినమైనప్పటికీ మరి దేవుడు తన బిడ్డను వాడుకుంటూ వచ్చాడు. తనకిచ్చిన మరి ఏదైతే అవకాశం ఉందో దాన్ని వినియోగించుకుంటూ వచ్చాడు. అదేవిధంగా చూసినట్టు యెషయా గ్రంథంలో ఈ ప్రవచనము నెరవేరినట్టు చూస్తున్నాం. కాబట్టి 10 తెగుళ్ళ గురించి మనం చూస్తూ వస్తుంటున్నాం ఇంతవరకు. కాబట్టి సోదరులారా, దేవుని కృపను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఈజిప్టు అంటే లోకము, అలాగే కానాన్ అంటే పరలోకము. కాబట్టి అబ్రహాము విశ్వాసం వలన మరి పరలోకంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి తాను పరదేశిగా ఉంటూ వెళ్ళిపోతూ వచ్చాడు ఆ ప్రాంతాలకు. కాబట్టి విశ్వాసం అనేది మనిషికి ఎంతో అవసరము. కాబట్టి నిరీక్షణ అవసరము. దేవుని యందు మనము కృప కలిగి ఎల్లప్పుడూ ఆయన కృపలో మనము మన విశ్వాసాన్ని మరి నడుస్తూ ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. సోదరులారా, దేవుడు అవును అన్నాక దాన్ని కాదు అని చెప్పేతోడు ఎవరు కూడా కలిగి ఇంతవరకు ప్రపంచ వరల్డ్లో ఇది కాదు అనే తోడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ చెప్పినా అది దొంగ మాటనే ఉంటుంది. సోదరులారా, దేవుడు జరిగించినది ఎవరు మార్చలేరు, ఎవరు దాన్ని పక్క పెట్టలేరు. కాబట్టి సోదరులారా, ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలోంచి మరి 5వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరో చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యమునకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమని ఆజ్ఞాపించి ఉన్నాడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలు పోనీయను అనను. ఇక్కడ 2 మాటలు అంటున్నాడు. నేను మరి ఇక్కడ మరి యెహోవా ఎవడు, నేను ఎరగను అంటున్నాడు. కాబట్టి యెహోవా ఎవరో మరి తర్వాత గ్రంథాల్లో తర్వాత వచనాల్లో తను తెలుసుకుంటాడు. తను దేవుడంటే ఎటువంటి మరి శక్తి ఉందో, ఎటువంటి బలం ఉందో ఆయన చూపిస్తాడు. అదంతా మరి ఆ రాజు గుర్తుపెట్టేటట్టు దేవుడు చేసేవాడిగా ఉంటాడు. ఇంత కఠినమైన రాజునే దేవుడు ఒక అద్భుతాల ద్వారా తనకు అక్కడున్న శక్తి మరి మంత్రజ్ఞులు మరి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నాలంతా విఫలమైనాయి. అలాగే ఈ లోకమైన సంబంధమైన ప్రజలు దేవుని వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? వ్యభిచారము, డ్రగ్స్, తాగుబోతులు, అలాగనే మరి దేవునికి విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం కాదు.
దేవుడు అంటున్నాడు, నేను మార్గము, నేను సత్యము, నేను జీవము. ఆ జీవమందు మన మనిషి నడవాలి. కానీ మనిషి చెడిపోయి పరలోకానికి వెళ్ళలేడు. మనిషి చెడిపోయి ఇష్టం వచ్చినట్టు బతికి పరలోకానికి చేరాడు. కాబట్టి సత్యమందు మనం నిలవాలా, సత్యమందు మనం నడవాలా అనేది దేవుడు కోరుతుంటున్నాడు. సోదరులారా, అదేవిధంగా దేవుడు మరి మాటల్లో మనం చూసినట్టయితే మరి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనేను సెలవైతిలా మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతో నైనను ఖడ్గముతో నైనను పడునేమో అనిరి. అందుకు ఈజిప్టు రాజు మోషే అహరోనులు, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనులు ఇప్పుడు విస్తరించి ఉన్నారు, వారు తమ బరువులు విడిచి తిరగగా నుండునట్లు మీరు చేయురని వారితో చెప్పాను. ఆ దినములో ఫరో ప్రజలను కార్యమునకు యావకులను వారిని నాయకులను ఇట్లా నేను ఆజ్ఞాపించాను, ఇటుకలకు చేయుటకు మీరు ఇటుకల మీదట జనులకు గడ్డి ఇయ్యక కూడదు. వారు వెళ్ళి తామే గడ్డిని కూర్చుకొనవలెను. ఆయనను వారు ఇది వరకు చేసిన పని ఇటుకల లెక్కనే వారును మీద మోపవలెను, దానిలో ఏమాత్రం తక్కువ చేయకూడదు అని. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారనెను. కాబట్టి ఇక్కడ మరి ఈ జనులు ఎందుకు పనులు చేయకుండా ఆపుతున్నారు? పోయి మీ పనులు మీరు చేసుకోండి అని అక్కడ ఈజిప్టు రాజు మరి మోషే అహరోనులను మరి గద్దించినట్టు చూస్తుంటున్నాం. అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇంతవరకు మీరు గడ్డి ఇచ్చినారు, ఇంతవరకు మీరు సహాయం చేసినారు, అటువంటి సహాయం ఏం చేయొద్దు, వాళ్ళే గడ్డి తెచ్చుకున్నాలో వాళ్ళే మరి ఆ టైంకి ఇటుకలు మాత్రం ప్రతిరోజు ఎన్ని ఇటుకలు తయారు చేస్తున్నారో అన్ని ఇటుకలు తయారు చేసి పెట్టాల్సిందే. వారు సోమరులు కనుక మేము దేవుని ఆరాధించడానికి వెళుతామని అంటున్నారని మరి ఈజిప్టు మరి ఫరో రాజు అక్కడున్న అధికారులకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. కాబట్టి ఎంత వారి మీద కఠినమైన మాటలు ఎంతమైన ఇబ్బంది పెట్టినప్పటికీ అక్కడ ఫరో రాజుతో మరి మాట్లాడడానికి, ఫరో రాజుతో తన సంభాషించడానికి దేవుడు మోషేను వాడుకుంటూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెనని, దానిలో వారు కష్టపడవలెనని, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి దొరకుదురో అక్కడనే మీరే సంపాదించుకోనండి, అయితే మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయకూడదని ఫరో సెలవిచ్చాను. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలను కూర్చుకొంటకు ఈజిప్టు దేశం అంతటా చెదిరిపోయిరి. మరియు కార్యనియామకులు వారు త్వరపెట్టిరి. గడ్డి ఉన్నప్పటికీ వలె ఏనాటి పని ఆనాడే ముగించేది. ఫరో నియామకాలను తాము ఇశ్రాయేలులో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీరు లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయగలేదని అడగగా, ఇశ్రాయేలీలు నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తాము ఎందుకు ఇట్లు జరిగిస్తున్నారు? కాబట్టి మీరు ఎందుకు ఈ విధంగా జరిగిస్తున్నారు? తమ దాసులు గడ్డియక అయితే ఇటుకలు చేయమని మాతో చెప్తున్నారని చిత్తగించము. వారు తమ దాసుల్ని కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరిది, ప్రజలదే కానీ మాది కాదనిది. కాబట్టి సోదరులారా, మరి మేమైతే తప్పిదం చేయడం లేదు, మేమైతే సరిగానే ఇటుకలు చేస్తున్నాం, కానీ మీ దాసులే మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు మరి పనిలో ఎంతో ఇబ్బంది కలగజేస్తున్నారు అని చెప్పారు. కాబట్టి మరి ఎన్ని ఇబ్బందులు మరి ఇరుకులు వచ్చినప్పటికీ వారు మరి ఫరోకు మొరపెట్టుకున్నప్పుడు ఫరో వారి మాట వినలేదు, ఫరో వారి చెప్పినది చేయలేదు. మీరు సోమరులు కనుక మీరు మీ దేవుని ఆరాధించడానికి వెళుతామని అంటున్నారని, కాబట్టి మీకు గడ్డి ఇవ్వబడదు, మీరు ఎప్పటిలాగానే చేయాల్సిందే తప్పదు అని వారికి ఒక మరి హెచ్చరిక చేసినట్టు మనం చూస్తుంటున్నాం. అప్పుడు దేవుడే వారికి మొరపెట్టారు. కాబట్టి మోషే అహరోనులు వారిని ఎదుర్కొన్నప్పుడు, ఏమయ్యా మీరు ఈ పని చేసినారు,
మేము మరి ఫరోకు దాసులమై ఉంటుంది, అయితే మీరు ఈ పని చేశారేమని వారితో మరి మోషే అహరోనుతో వారితో బాధపడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి అదేవిధంగా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో గమనించుకున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఎన్నో విషయాల్లో మనకు విశ్వాసం అనేది ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవాడికి ఉంటాడు. అదేవిధంగా దేవుని పరిశుద్ధ లేఖనంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము మరి 12 నుంచి 14 వచనం వరకు చదివినట్లయితే ఇక్కడ మరి మీ నిమిత్తము ప్రార్థన చేయుటకు మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువు సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనియు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలనియు తేజోవాసులై పరిశుద్ధులను శ్వాసములో పాలివారమౌటకు మనల్ని పుత్రులుగాను చేశాను. తండ్రిని మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనియు దేవుని బతిమాలుకొనుచున్నాను. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలిగెను. కాబట్టి మరి ఓర్పు సహనము ఉంటే దేవుడు మనల్ని పాప క్షమాపణ యేసు ప్రభు ద్వారా మనకు విమోచన విడుదల దయచేసేదిగా ఉంటుందని మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఎన్నో విషయాల్లో దేవుడు తన బిడ్డలకు సహాయం చేసి ఇంతవరకు నడిపించాడు, ఇంకా నడిపిస్తాడు. కాబట్టి మనకేముండాలంటే ఓర్పు సహనం అనేది అవసరం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదను ఆనందించండి. కాబట్టి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉండాలి, ఎల్లప్పుడూ మనము ఆయన యందు సంతోషించే వారిగా ఉండాలి. అదేవిధంగా 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మరి చూసినట్లయితే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవునికి చిత్తము. కాబట్టి ప్రతి విషయములో, కష్టాల్లో, దుఃఖములో, శ్రమల్లో, బాధల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవునికి కొనియాడండి అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో దేవుడు ఎన్నో మరి కార్యక్రమాల్లో ప్రజలకు సహాయం చేసిన దేవుడు మనకు అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును అని మనము చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే మరి కీర్తన గ్రంథం 145 10వ వచనం నుంచి మరి 21వ వచనం వరకు గమనించుకున్నట్లయితే యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము, ఆయన బలము నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. కాబట్టి ఇక్కడ ఆయన ఏదైతే చేస్తాడో, ఏదైతే చేయబోతున్నాడో వాటన్నిటినీ ప్రజలకు వివరించాడు. కాబట్టి సోదరులారా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దేవుడు సాధ్యపరిచే దేవుడుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ఆయన ప్రతి ఒక్కరికి తన కృపచేత మరి నడిపించేవాడుగా ఉన్నట్టు మనము గమనించుకోవాలి. ఆయన చేసే సహాయం బట్టి మనము ఎల్లప్పుడూ ఆయనకు విధేయులమై జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి నమ్ము వానికి సమస్తం సాధ్యమే. కాబట్టి దేవుడు మరి ఈజిప్టు నుంచి కనానుకి అక్కడి ప్రజలను విడిపించినట్టు మనల్ని కూడా విడిపించేవాడిగా ఉన్నట్టు చూస్తుంటున్నాం. అలాగే 61వ కీర్తన 61 మరి యెషయా గ్రంథం 3వ వచనంలో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము
ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తక వృక్షముననియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. కాబట్టి మరి దేవుడు తన ప్రజలను విడిపించటకు తన దాసులను వాడుకున్నాడు. తన దాసుల ద్వారా పరిచర్యను జరిగించినాడు. కాబట్టి ఆయన కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము గమనించుకున్నారా? మనము సరిగా మనము దేవునిలో నిలిచి ఉన్నామా లేదా అనేది ఆలోచించుకున్నారా? కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన విడుదల కలిగజేసిన దేవుడు. కాబట్టి ఆయన ప్రేమను మనము ఎల్లప్పుడూ సరిగా అర్థం చేసుకొని నడుచుకోవడం అవసరం ఉంటుంది. కాబట్టి మరి మనం చూస్తుంటున్నాం, ఏదైనా ఆపద అంటే అంబులెన్స్ పిలిపిస్తాం, ఏదైనా ఆపద అంటే మరి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం, ఏదైనా ఆపద అంటే ఎమ్మెల్యే దగ్గర వెళ్తాం. కానీ ఈ ఆపదలో నుంచి తప్పించే దేవుడు ఒక ప్రభువు ఉన్నాడని చాలా తక్కువ మంది ప్రభువుని వచ్చి ఆరాధించేవారు, ప్రభువును వేడుకునేవారు. మాంగో మిలేగా కట్కటావు కుల్ జాయగో ఢూండో మిలేగా. కాబట్టి అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడి తీపడు. మనం అడగాలి, పొందుకునాలి. కాబట్టి సోదరి సోదరులారా, దేవుని అడగకుండా దేవునితో మనము కొన్ని పొందుకోలేము, కొన్ని మనము నష్టపోయే వారికి ఉంటాం. కాబట్టి ఈజిప్టులో ఫరో నష్టపోయినట్టు, అక్కడున్న ఈజిప్టు మరి అధికారులు, అక్కడున్న ప్రజలు నష్టపోయినట్టు, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన జీవితాలకు ఆ విధంగా ఉన్నట్టు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచావు, స్థిరపరిచావు తండ్రి. కాపాడే దేవుడు నీకు స్తోత్రం నాయన. నాయన దినాల్లో నీ పరిచర్యలో నీ బిడ్డలుగా మనం వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తాం. నేను నీ బిడ్డలను దీవించండి, వారు సుఖశాంతులు కలిగి ప్రజలు జీవించినట్టు సహాయం చేయండి నాయన. ప్రభా నాయన, నైనా మరి ఈజిప్ట్ నుంచి ప్రజలను విడిపించినట్టు ఈ లోక ప్రజలు తండ్రి అంధకారంలో చీకట్లో చిక్కుకోకుండా వారిని విడిపించండి. बुरी आदत से, बुरे विचार से, शाप से, पाप से बचा ले तेरे लोगों को, बचा ले तेरे शहर को प्रभु। हम मांगते हैं, हम ढूंढते हैं, हम खटखटाते हैं। काली दामन है, काले हाथ है प्रभु, चोलियाँ पुल भरना चाहते हैं ప్రభు. సాయం చేయండి. నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.